ఒకరిది పరువు కోసం పోరాటం, ఇంకొకరిది ప్లే ఆఫ్స్ కోసం ఆరాటం. ఒక్క మ్యాచ్ సిఎస్కే ప్లే ఆఫ్ ఛాన్సెస్ ని డిసైడ్ చేస్తుంది. మరి సిఎస్కే గెలిచి ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఇంప్రూవ్ చేసుకుంటుందా, లేకపోతే ఎల్ఎస్జీ రివెంజ్ తీసుకుని సిఎస్కే అస్సాంకి పంపిస్తుందా? అయ్యా నమస్కారం, వెల్కమ్ టు ఆల్ రౌండ్ బ్లాస్ట్. మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్, నాకు కావాల్సింది మీ సపోర్ట్. సో వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే ఏ మొహమాటం లేకుండా బొక్కలా ఉందని కామెంట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు ఫస్ట్ డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్ జెమీ ఓవర్టన్. హైత్ ఇంజురీ వల్ల యూకేకి రిటర్న్ వెళ్ళిపోయాడు. జెమీ ఓవర్టన్ లేకపోవడం సిఎస్కేకి ఎంత పెద్ద ఎఫెక్ట్ చూపించిందో చూద్దాం. ఈ సీజన్ లో 10 ఇన్నింగ్స్ లో 14 వికెట్స్ తీశాడు విత్ 8.89 ఎకనామీ. ఈ సీజన్ లో సిఎస్కే పవర్ ప్లే లో ఎక్కువ రన్స్ ఇచ్చిన మిడిల్ ఓవర్స్ లో కంట్రోల్ చేశారంటే మెయిన్ రీజన్ జెమీ ఓవర్టన్. బ్యాటింగ్ లో కూడా 6 ఇన్నింగ్స్ లో 136 రన్స్ కొట్టాడు. ఛాన్స్ వచ్చిన ప్రతి చోట కూడా తన 100% ఇచ్చి ఆడాడు. అలాంటి ప్లేయర్ లేకపోవడం సిఎస్కే కి చాలా పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. సిఎస్కే బ్యాటింగ్ లో సంజు శాంసన్ ఒక్కడే కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్నాడు. లాస్ట్ 4 మ్యాచెస్ చూసుకుంటే గైక్వాడ్ కూడా ఫామ్ లోకి వచ్చాడు, కానీ ఇద్దరు ఓపెనర్స్ కలిసి ఫైర్ అయిన మ్యాచ్ ఒక్కటి కూడా లేదు. లాస్ట్ 4 మ్యాచెస్ నుండి గైక్వాడ్ ఆడిన మ్యాచ్ లో సంజు శాంసన్ సరిగ్గా ఆడలేదు. సంజు శాంసన్ ఆడిన మ్యాచ్ లో గైక్వాడ్ త్వరగా అవుట్ అయిపోయాడు. ఇద్దరు కలిసి మంచి స్టార్ట్ ఇస్తే ఒక మంచి స్కోర్ పుట్అప్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక సిఎస్కే నంబర్ 3 బ్యాటర్ ఉర్విల్ పటేల్ ఆయుష్ మాత్రమే ఉన్నంతసేపు బెంచ్ కే పరిమితం అయ్యాడు, కానీ ఛాన్స్ దొరికాక మీరే చూశారు, లాస్ట్ మ్యాచ్ లో 13 బాల్స్ లో 50 రన్స్ కొట్టాడు. ఇంకా సిఎస్కే మిడిల్ ఆర్డర్, ఇది అసలైన వీక్ లింక్ సిఎస్కే. కార్తిక్ శర్మ, శివం దూబే, డెవాల్డ్ బ్రేవిస్. కార్తిక్ శర్మ 2 మ్యాచెస్ లో వరుసగా బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీస్ కొట్టి మ్యాచెస్ ఫినిష్ చేశాడు. లాస్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీతో కూడా సేమ్ స్ట్రైక్ రేట్ తో ఆడి మ్యాచ్ ఫినిష్ చేద్దాం అనుకున్నాడు, బట్ వర్కౌట్ అవ్వాల. బ్రెవిస్ అయితే తన రెప్యుటేషన్ తగ్గ పర్ఫార్మెన్స్ అయితే ఈ సీజన్ లో ఇంకా రాలేదు. దూబే లాస్ట్ మ్యాచ్ లో 2 సిక్సెస్ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు. అయితే దూబే గురించి వరి అవ్వక్కర్లేదా అంటే వరి అవ్వాలి, ఎందుకంటే లాస్ట్ ఓవర్ స్పిన్నర్ వేయడం వల్ల 2 సిక్సెస్ కొట్టాడు. ఒకవేళ స్పిన్నర్ కాకుండా ఫాస్ట్ బౌలర్ వేసి ఉంటే పరిస్థితి ఏంటి? టీమ్స్ అన్ని పక్కా ప్లానింగ్ తోటి వస్తున్నాయి. శివం దూబే వస్తుంటే స్పిన్నర్ కి బౌలింగ్ ఇవ్వట్లేదు. ఆ ఫాస్ట్ బౌలర్స్ తోనే స్ట్రగుల్ అవి శివం దూబే అవుట్ అయిపోతున్నాడు. ఇది గానీ కరెక్ట్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది. సిఎస్కే బౌలింగ్ మొత్తం పర్ఫెక్ట్, కానీ ఇప్పుడు ఓవర్టన్ కి ఇంజూరీ అయింది. మిడిల్ ఓవర్స్ లో ఆ 4 ఓవర్స్ వేసే బౌలర్ ఎవరు, అది పెద్ద క్వశ్చన్. సిఎస్కే కొన్న ఆప్షన్స్ ఆకాష్ మద్వాల్, గుర్జాప్నీత్ సింగ్, అమన్ ఖాన్. మరి ఎవరితో రీప్లేస్ చేస్తారో చూడాలి. ఇక ఎల్ఎస్జీ టీమ్ కి వస్తే ఆడిన 11 మ్యాచెస్ లో 8 మ్యాచెస్ ఓడిపోయి ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి పోయేదని లేదు, ప్రెజర్ లేకుండా ఆడుతున్నారు. ఓడిపోయారు అనుకోండి, ఎలాగో 8 మ్యాచెస్ ఓడిపోయారు, 9th మ్యాచ్ అవుద్ది. అది గెలిచారనుకోండి, సిఎస్కే అస్సాం ట్రైన్ ఎక్కించడానికి వీళ్ళు ఒక ప్రయత్నం చేసినట్టు అవుతుంది. లాస్ట్ మ్యాచ్ లో జాష్ ఇంగ్లీష్ కొట్టిన 85 రన్స్ ఆఫ్ 33 బాల్స్ దెబ్బకి 203 స్కోర్ వచ్చింది. లాస్ట్ లో షాబాజ్ అహ్మద్ కూడా 25 బాల్స్ లో 43 రన్స్ కొట్టి మంచి ఫినిష్ ఇచ్చారు. వీళ్ళ బ్యాటింగ్ లైనప్ లో పెద్ద గజం పోతులు లాంటి ప్లేయర్స్ ఉన్నారు, కానీ ఒక్కడు కూడా సరిగ్గా ఆడట్లేదు. ఎల్ఎస్జీ బౌలింగ్ విషయానికి వస్తే మొహమ్మద్ షమి అండ్ ప్రిన్స్ యాదవ్ మాత్రమే ఎఫెక్టివ్ గా వేస్తున్నారు. షాబాజ్ అహ్మద్ లేట్ గా టీమ్ లోకి ఎంట్రీ ఇచ్చినా సరే తను కూడా మంచి బౌలింగ్ వేస్తున్నాడు. మిగతా వాళ్ళంతా డొల్లా, ఏం లేదు. ఆ దిగ్వేష్ రతి అయితే సైన్ పెట్టడంలో ఉన్న కాన్సన్ట్రేషన్ బౌలింగ్ వేయడంలో లేదు. ఇది మరి మొత్తం ప్రివ్యూ. ఇక్కడ వరకు వీడియో చూసావంటే నీకు ఖచ్చితంగా సలాం కొట్టాలి. ఎలాగో ఇక్కడ వరకు వీడియో చూసారు కాబట్టి ఎవరు గెలుస్తారనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ వేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు గుడ్ నైట్.